నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో మరో సంచలన నిర్ణయం. రేషన్ బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు కట్. ఘనంగా కత్తి మహేష్ 3వ వర్ధంతి. మెదక్ ఎంపీ రఘునందన్ రావును సన్మానించిన బీజేపీ నేతలు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకొని నిర్వాసితులకు న్యాయం చేయండి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ శర్మను కోరిన బీజేపీ నేతలు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై బగ్గుమన్న శ్రామిక సంఘాలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106(1)(2)లను రద్దు చేయండి. సిఐటియు ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా రవాణా శాఖ అధికారికి వినతి పత్రం. మనుకొండ శ్రీధర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరుని మర్యాదపూర్వకంగా కలిసిన మనుగురు ఎస్ఐ రంజిత్. నెదర్లాండ్స్కు షాక్, ఫైనల్కు ఇంగ్లాండ్. ఏపీలో అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్లో అమ్ముకోవడమేనని గుర్తించిన అధికారులు నివారణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని బ్లాక్లో కొన్నట్లే తెలిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అమ్మిన వారి వద్ద నుంచి సైతం రేషన్ కార్డు స్వాధీనం చేసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలం యలమంద గ్రామంలో ఒక సామాన్య మధ్యతరగతి దళిత కుటుంబంలో జన్మించి తన స్వయం కృషితో విద్యావంతుడిగా సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ అసమానతలు లేకుండా జీవించాలని కోరుకునే కత్తి మహేష్ 3వ వర్ధంతి ఎంఆర్పీఎస్ నాయకులు ముల్లంగి చంద్రయ్య అధ్యక్షతన పీలేరులో బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు సద్దల ప్రేమ్ కుమార్, మాల మహానాడు ఐక్యవేదిక గుర్రం నారాయణ, సిపిఐ టిఎల్ వెంకటేష్, ఎన్ఎస్యుఐ అమృత తేజ, బీఎస్ఎఫ్ భానుప్రకాష్, మాల మహానాడు సుభాష్ గట్టప్ప హాజరయ్యారు. పటాన్ చెరువు 111, 112 డివిజన్ల అధ్యక్షులు నర్సింగ్ గౌడ్, నందారెడ్డి ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి బీజేపీ పార్టీ అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ రఘునందన్ ని గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దేశం కోసం మోడీ, మెదక్ ప్రజల కోసం రఘునందన్ ఉన్నారని తెలిపారు. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ శర్మను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకోవాలని బీజేపీ గాజువాక కర్ణమరెడ్డి నరసింగరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి, డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ బొండా ఎల్లాజిరావు కోరారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలు అనాలోచిత అవినీతి చర్యల కారణంగా ప్లాంట్ తీవ్ర నష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయని, గతంలో కూడా ప్లాంట్ కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి వాజ్పేయి ప్రభుత్వం 1333 కోట్ల రూపాయలను అప్పులను మాఫీ చేసి ప్లాంట్ను ఆదుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయడం లేదా అప్పులను మాఫీ చేయడం వంటి ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యం ఉపయోగించుకుంటే త్వరలోనే లాభాల బాట పడుతుందని, తద్వారా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగం, 26,000 ఎకరాల భూమిని త్యాగం చేసిన నిర్వాసితులకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు కట్ట పద్మ, బీజేపీ వడ్లపూడి మండల అధ్యక్షులు బోండా శ్రీదేవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు, విపక్ష పార్టీలు సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయం తెలంగాణలోని సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనన్నారు. బొగ్గు ఉత్పత్తి 100 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులను కేటాయించాల్సిన కేంద్రం అదానీ, అంబానీ లాంటి మిత్రులతో కుమ్మక్కై జాతీయ సంపదను దోచిపెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని విమర్శించారు. బేషరతుగా సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులను అప్పగించాలని, లేని పక్షంలో కోల్ బెల్ట్ ప్రాంతాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఈరోజు బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బొగ్గు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలని, మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులని, దేశ సంపదని ఆదాని, అంబానీకి లేకపోతే 4 పెట్టుబడిదారులకు అప్పచెప్పాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2015లో మైన్స్ రెగ్యులేటరీ యాక్ట్ పేరుతోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయాలని, ఈ దక్కన్ ప్రాంతం ఏదైతే తెలంగాణ ప్రాంతం ఉందో, నైజాం కాలం నుంచి ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కడ బొగ్గున్నా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు మొత్తం సింగరేణికే చెందాలని నాటి వీలునామా ఉంది. మరి ఈ ప్రాంతంలో ఈ బొగ్గుని అన్వేషణ చేయడానికి, ఎక్కడ బొగ్గుందో తెలుసుకోవడానికి 100 కోట్ల రూపాయలు సింగరేణి పరిశ్రమ ఖర్చు పెట్టి మరి బొగ్గుని అన్వేషించింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. 4వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం బాలాజీనగర్ లో నిర్వహించారు. యశోద హాస్పిటల్, మలక్పేట గుండెకు సంబంధించిన పరీక్షలు, బీపీ, షుగర్, శరత్ మార్క్స్, విజయనయ్య హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి పరీక్షలు చేశారు. అంకుర ఆసుపత్రి వారు చిన్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కార్పొరేటర్లు మురళి, నరేంద్ర, ముస్తఫా, డివిజన్ అధ్యక్షుడు ఈదర నరేష్, డివిజన్ కార్యదర్శి యాసిన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106(1)(2)లను రద్దు చేయాలని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణకి సిఐటియు, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ చట్టం డ్రైవర్లకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందని, కాబట్టి రద్దు చేయాలని కోరారు. అలాగే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు 12,000 రూపాయలు ఆర్థికంగా ఆదుకోవాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై విక్రమ్, జిల్లా కార్యదర్శి ఉపేందర్, ఉపాధ్యక్షులు రామ్దాస్, జిల్లా నాయకులు సాగర్, నాగేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రఘునాథపాలెం మండలం బాలపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ఖమ్మం మాజీ మార్కెట్ చైర్మన్ మనుకొండ రాధాకిషోర్ కుమారుడు, మనుకొండ శ్రీధర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాధు రమేష్ రెడ్డి, తుపాకుల ఎలగొండ స్వామి, కార్పొరేటర్ కమర్దప్ మురళి తదితరులు పాల్గొన్నారు. పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరుని మర్యాదపూర్వకంగా మనుగురు ఎస్ఐ రంజిత్ కలిశారు. ఇటీవలే మనుగురులో ఎస్ఐ రంజిత్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. యూరోప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సెమీస్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. నెదర్లాండ్స్ పై 2-1 గోల్స్ తేడాతో గెలుపొంది ఫైనల్ కు చేరింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు చెరో గోల్ గెలిచాయి. ఆట చివరి నిమిషంలో ఇంగ్లాండ్ ప్లేయర్ వాట్కిన్స్ గోల్ చేయడంతో నెదర్లాండ్స్ కి ఓటమి తప్పలేదు. ఐఎస్టీ ప్రకారం 14న అర్ధరాత్రి జరిగే ఫైనల్లో స్పెయిన్ తో ఇంగ్లాండ్ తలపడనుంది. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో 3వ స్థానం కోసం పోటీ లేకపోవడం గమనార్హం. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో మరో సంచలన నిర్ణయం. రేషన్ బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డ్ కట్. ఘనంగా కత్తి మహేష్ 3వ వర్ధంతి. మెదక్ ఎంపీ రఘునందన్ రావును సన్మానించిన బీజేపీ నేతలు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకొని నిర్వాసితులకు న్యాయం చేయండి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ శర్మను కోరిన బీజేపీ నేతలు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై బగ్గుమన్న శ్రామిక సంఘాలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106(1)(2)లను రద్దు చేయండి. సిఐటియు, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా రవాణా శాఖ అధికారికి వినతి పత్రం. మనుకొండ శ్రీధర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరుని మర్యాదపూర్వకంగా కలిసిన మనుగురు ఎస్ఐ రంజిత్. నెదర్లాండ్స్ కు షాక్, ఫైనల్ కు ఇంగ్లాండ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.